న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలి కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలి. అసెంబ్లీ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే పార్టీ సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీబీ రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ను పంపిణీ. మనుగోలులోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం. రేషన్ సరుకుల పంపిణీ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచన. గూడూరు పట్టణంలోని పలు దేవస్థానంలో దేవీశరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపకాంతంతో అలంకరణ. గత వైసీపీ ప్రభుత్వంలో గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని అసెంబ్లీలో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రభుత్వానికి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును తిరుపతి జిల్లాలో కలిపారని, దీనివల్ల ప్రజలు తిరుపతికి పోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని తెలిపారు. వీలైతే గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి తెలిపారు. పాషం సునీల్ కుమార్ గారు. నమస్కారం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గూడూరు నియోజకవర్గాన్ని, నెల్లూరులో ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపారు అధ్యక్ష. దీనివల్ల మొత్తం ప్రజలందరూ కూడా నిరుత్సాహంగా ఉంటారు అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష గూడూరు నియోజకవర్గంలో ప్రజలు ఆర్థికంగా, రాజకీయ, సాంఘిక, సామాజిక సంబంధాలు అన్నీ కూడా నెల్లూరుతోనే ముడిపడి ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో 5 మండలాలు అధ్యక్ష. ఒక్కొక్క మండలం మారుమూల పల్లెల నుంచి, వాకాడు నుంచి అయితే తిరుపతి 154 కిలోమీటర్ల అధ్యక్ష. అలాగే చిట్టమూరు నుంచి 104 కిలోమీటర్ల అధ్యక్ష. కోట నుంచి 140 కిలోమీటర్ల అధ్యక్ష. చిలకూరు నుంచి కూడా ఇదే విధంగా 152 కిలోమీటర్ల అధ్యక్ష. ఇంత దూరం నుంచి నేరుగా తిరుపతికి వెళ్ళాలంటే ఇబ్బంది అధ్యక్ష. అంతా పేదవాళ్ళ అధ్యక్ష. ఒక అర్జీ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష. గతంలో అధ్యక్ష లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర అధ్యక్ష 29/6/2023 వచ్చినప్పుడు అధ్యక్ష వరంగల్లో జరిగిన మీటింగ్లో లోకేష్ బాబు గారు ఖచ్చితంగా గూడూరుని నెల్లూరులో కలుపుతారని చెప్పారు అధ్యక్ష. అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు 20/4/2024 తేదీ అక్కడ మహిళలతో ముఖాముఖి మీటింగ్ పెట్టినప్పుడు గూడూరులో ఖచ్చితంగా గూడూరుని కలుపుతామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు మన సీఎం గారు ఒక సబ్ కమిటీని 7 మంత్రులతో వేసినారు అధ్యక్ష. అంతా వాట్సాప్లో వాటిలో గూడూరును కూడా జిల్లా చేస్తామనేటువంటి మాట వినిపిస్తున్నారు అధ్యక్ష. బంగారంగా గూడూరుని జిల్లా చేస్తే అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు అధ్యక్ష. అలా కాని పక్షంలో ఖచ్చితంగా మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి తమ ద్వారా అర్జిస్తున్నారు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. గూడూరు పట్టణం 7వ వార్డుకు చెందిన మణికంఠ ఇతర రాష్ట్రంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాలు పోగొట్టుకున్నాడు. అతనికి నాయకుల ద్వారా నేడు ట్రైసైకిల్ మణికంఠకు అందించారు. నాయకులు సునీల్ మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా మణికంఠకు రావాల్సిన పెన్షన్ అందేలా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేష్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గారు నివసించే ప్రాంతమైన 7వ వార్డు అశోక్ నగర్ నందు గత కొద్ది నెలల క్రితం జగన్నాటి మణికంఠ అనే యువకుడు ఇతర రాష్ట్రాలకి పెయింట్ పనుల నిమిత్తం వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కే ప్రమాదం జరగడం వల్ల ట్రైన్ కింద పడడం జరిగింది. ఆ పడ్డ క్రమంలో ఆ యువకుడికి, సోదరుడికి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. చాలా బాధాకరం. అక్కడ ఆ రోజున అతను ఏ పనుల నిమిత్తం వెళ్ళాడో ఆ సంబంధిత ఏదో పనికి వెళ్ళాడో ఆ యజమాన్యం ఆ అబ్బాయికి దగ్గరుండి అవి సర్జరీ చేయించి గూడూరుకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు గారిని వీళ్ళ కుటుంబ సభ్యులు కలవడం జరిగింది.
అతనికి ఏమి ప్రభుత్వం ద్వారా ఏం వస్తాయో అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. సదరన్ కావాలి, టెస్ట్కి పోవాలి. ఆ సైట్ ఓపెన్ చేస్తానే సదరన్ తీసుకుపోయి సదరన్ సర్టిఫికేట్ ఇచ్చి పెన్షను వికలాంగ్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ని బట్టి ఆ అబ్బాయికి ఎంత శాతం వస్తుందో ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోమని ఆల్రెడీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మా వార్డు సభ్యులు కూడా సచివాలయ సిబ్బందితో మాట్లాడి ఎంత వీలైతే అంత తొందరగా అతనికి హాస్పిటల్ పోయి సదరన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అదే క్రమంలో ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎమ్మెల్యే గారిని కలిసిన సందర్భంలో మొదట ఆ పిల్లోడికి బయటకు పోయే ప్రక్రియ పాపం యువకుడు కాబట్టి ఏదో అతను బయట పోయి ఏదో అవసరాల నిమిత్తం తిరిగేదానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ట్రైసైకిల్ ఒకటి ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ మణికంఠకి సైకిల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ సోదర సాయం ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా పిల్లోడికి మెడికల్ నిమిత్తం కూడా మందులు ఇవ్వడం జరిగింది. ఏదో భవిష్యత్తులో కూడా ఆయన చేయగలిగినంతా చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మణికంఠ అనే యువకుడిని ఎవరన్నా కూడా ఏదైనా భవిష్యత్తులో దాతలు కూడా ఏదైనా సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ మా వార్డు ఎప్పుడు కూడా మా వార్డు సభ్యులు వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా ఏం కావాలన్నా అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ఆ పిల్లోడికి ట్రైసైకిల్ బహుకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ టీబీ వ్యాధిగ్రస్తులు సరైన వైద్యం తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు రావని గూడూరు బైండింగ్ హోప్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీబీ రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ను అందించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీబీ రోగులకు బైండింగ్ హోప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీబీ రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ను అందించారు. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నిర్మల్ కుమార్ మాట్లాడారు. తమ సంస్థ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్తో పాటుగా స్వయం ఉపాధి పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు. నిరాశ భయం లేకుండా ప్రభుత్వం ఇచ్చిన మందుల్ని వేసుకుని ఈ న్యూట్రిషన్ తీసుకుంటే త్వరలోనే జబ్బు నయమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, డాక్టర్ రేష్మా, ఏవో కమల్, కిరణ్, జయప్రకాష్, సురేందర్ రెడ్డి, ప్రియాంక, క్రాంతి కుమార్, శకుంతల, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి సార్ ఆధ్వర్యంలో మరి చిన్నపిల్లలు ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక 20 మెంబర్స్తో ఈ యొక్క న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది గత 4 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. ఈరోజు అనేక మందికి మరి సార్ ప్రతి నెల కూడా గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ రోజు కూడా ఆపకుండా ప్రతి నెల కూడా మరి ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్కి అయితే 400 మందికి న్యూట్రిషన్ ఇవ్వటం జరుగుతుంది. మరి టీబీ పేషెంట్స్కి నెల్లూరులో ఒక 20 మెంబర్స్కి ఇవ్వటం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి 50 మెంబర్స్కి ఇస్తున్నారు. అలాగే లెప్రసీ వాళ్ళు కూడా 50 మెంబర్స్కి ఇస్తున్నారు. మరి ఇంత విధంగా మరి నెల్లూరులోనే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో మరి ఇంకా దీన్ని విస్తరింప చేయాలి. ఇంకా ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. మరి ఈ యొక్క ఆహారం మందులే కాకుండా ఇటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా మెరుగుపడతారనే ఉద్దేశంతో, ఎందుకంటే సార్ ఎప్పుడు కూడా ఆయన మాటల్లో యాక్షన్ అనేది చేస్తారు, ఊరికే మాటలు చెప్పరనమాట. న్యూట్రిషన్ ఇవ్వటం కాదు, వాళ్ళు ఎంత బాగా వాడుకుంటున్నారా లేదని వాళ్ళ ప్రోగ్రెస్ కూడా చూస్తారు. అంటే పోయిన నెల మీకు న్యూట్రిషన్ ఇచ్చింటే మళ్ళీ నెక్స్ట్ మంత్లో మీరు ఎంత బరువు పెరిగారు అనేది బరువు కూడా చెక్ చేస్తారనమాట. వాళ్ళే వచ్చి టెస్టిమోనీ ఇస్తూ ఉంటారు. సార్ మేము గత 2 నెలల క్రితం ఇంత బరువు ఉన్నాము, ఇప్పుడు చూస్తే ఇంత బరువు పెరిగామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉంటారు. అదనమాట ప్రోగ్రెస్ అనేది. అంటే వచ్చి ఇస్తున్నాము, వాళ్ళు తీసుకెళ్తున్నారు, వెళ్ళిపోతున్నాము అనేది కాదు. మీరు బాగా ఓడుతున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క న్యూట్రిషన్ ప్యాకెట్ అనేది మీ కుటుంబానికి కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తికి అనమాట, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు మాత్రమే వాడితే మీకు సంపూర్ణంగా మీరు సమృద్ధిగా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి ఇది కుటుంబానికి అయితే కాదు, ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు మాత్రమే మీరు రోజుకి ఎంత సమపాలలో వాడుకోవాలనేది మీరు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క సమపాలలో ఆ యొక్క వస్తువులన్నిటి కూడా మీరు జాగ్రత్తగా వాడుకుంటే చాలా క్వాలిటీ ఉన్న వస్తువులు కూడా మీకు సార్ ఇంట్లోకి తీసుకునే వస్తువులు అనమాట అవి. కాబట్టి మనకి ఇంతకుముందు నెల్లూరులో అడిషనల్ డిఎంహెచ్ డాక్టర్ జి వెంకటప్రసాద్ సార్ ఈ యొక్క న్యూట్రిషన్ సజెస్ట్ చేశారనమాట. సార్ ఇప్పుడు చిత్తూరులో చేస్తున్నారు. మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క న్యూట్రిషన్
వాకాడులోని పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి ఎంఎల్ఎస్ పాయింట్ నందు మంగళవారం కోట వాకాడు చిట్టమూరు మండలాలకు చెందిన 96 రేషన్ షాపులకు సంబంధించిన వేయింగ్ మిషన్లను తూనికల శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 3 మండలాలకు సంబంధించి రేషన్ షాపుల వేయింగ్ మిషన్లకు స్టాంపింగ్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రేషన్ షాప్ డీలర్ల స్పందన బాగుందన్నారు. వేయింగ్ మిషన్లలో తేడాలు ఉంటే సరిచేసి స్టాంపింగ్ వేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా డీలర్లు అవకతవకలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. సార్, గూడూరు లేవల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఇవాళ 23వ తారీఖు మనం క్యాంపు నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఎంఎల్ఎస్ పాయింట్ వాకాడు వద్ద కోట, చిట్టమూరు, వాకాడు మండల పరిధిలోని రేషన్ డీలర్లందరికీ కూడా మిషన్స్ వేయింగ్ మిషన్స్కి స్టాంపింగ్ అండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. దాదాపు అందరూ స్పందన బాగుంది, అందరూ వచ్చారు. మొత్తం 96 మిషన్స్కి దాదాపు 80 మిషన్స్ వచ్చాయి. వాటిలో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసి స్టాంపింగ్ చేస్తూ జరుగుతుంది. క్యాలిబ్రేషన్ కొన్ని మిషన్స్ చేయాల్సి వచ్చింది. మొత్తం 80 మిషన్లు 10 మిషన్ క్యాలిబ్రేట్ చేయాల్సి వచ్చింది. మిగతావన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అంటే కొంచెం చిన్న చిన్న ఎర్రలు ఉన్నాయి, అవి కరెక్ట్ చేసి స్టాంపింగ్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా వేయింగ్లో తేడా ఉంటే కేసులు నమోదు చేసి వాళ్ళకి పెనాల్టీలు కట్టించడం జరుగుతుంది. రైతులు వ్యవసాయ పనుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని మనుబోలు మండల వ్యవసాయ శాఖ అధికారి వివి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో రైతులకు ఆర్థిక భారం ఏర్పడడంతో ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న డ్రోన్లను వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకుంటే సమయంతో పాటు ఖర్చులు తగ్గుతాయని, కావున రైతులందరూ వ్యవసాయ పనుల్లో డ్రోన్లను ఉపయోగించుకోవాలని తెలిపారు. నమస్కారం అండి. నేను మనుగోడు మండల వ్యవసాయాధికారి వి వెంకటకృష్ణయ్యను. ఇప్పుడు మనకి డ్రోన్ టెక్నాలజీని కొత్త టెక్నాలజీ రైతులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో మనం డ్రోన్ టెక్నాలజీని రైతులకి అందజేస్తున్నాము. ఇందులో భాగంగా గతంలో కొబ్బరిపూడి గ్రామానికి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది. అలాగనే ఇంకొక 2-3 రోజుల్లో మనం వచ్చేసి లక్ష్మీ నరసింహపురం ఒకటి, అట్లాంటి పిడూరు కింద ఇంకొక 2 డ్రోన్లు కూడా శాంక్షన్ అయ్యి అవి రాగానే ఒక 2-3 రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి వ్యవసాయంలో టెక్నాలజీని అభివృద్ధి చేయాలి, రైతులకు చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రోన్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా పురుగు మందులు, అట్లనే తెగులు మందులు, నానో యూరియా, నానో డిఏపి లాంటి వాళ్ళని ఉపయోగించి తక్కువ ఖర్చుతో రైతులకి ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని రైతులకు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము మా వ్యవసాయ శాఖ ద్వారా పబ్లిసిటీ ఇస్తూ రైతులకి ఈ డ్రోన్ టెక్నాలజీని అందజేస్తుంది. మొత్తం మీద కానీ చూసుకున్నట్టయితే మనుగోడు మండలంలో 4 డ్రోన్లు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ అయినాయి. వాటిల్లో ఇప్పుడు వరకు 3, ఇంకొక 10-15 రోజుల లోపల ఇవ్వగలమని తెలియజేస్తున్నాము. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించినట్టయితే సాధారణంగా కూలీల ద్వారా కానీ ఉపయోగించుకున్నట్టయితే 1 ఎకరం పొలంలో స్ప్రే చేసేసరికి దాదాపు 1 నుంచి గంట టైం పడుతుంది. కానీ అదే డ్రోన్ టెక్నాలజీ కానీ ఉపయోగించినట్లయితే 5 నుంచి 7 నిమిషాల్లో 1 ఎకరాన్ని పూర్తి చేయవచ్చు. డబ్బు ఆదా అవుతుంది, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది అనేది కూడా దీనివల్ల ముఖ్య ఉపయోగాలని తెలియజేయడం జరిగింది.
గ్రామాల్లోని రేషన్ డీలర్లు 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేలా తగిన చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రవి పేర్కొన్నారు. మంగళవారం మనుబోల్లోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. రేషన్ సరుకుల పంపిణీ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ కార్డులు ఉంటేనే రేషన్ సరుకులు అందుతాయని, స్మార్ట్ కార్డులు లేని వారు తమ గ్రామ సచివాలయాల ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి నెల 28వ తేదీ నుండి నెలాఖరు వరకు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు. ఈరోజు మనుగోలు నందు రేషన్ డీలర్ల యొక్క సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే 25 నుంచి 31 వరకు కూడా మనం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి డోర్ డెలివరీ ద్వారా సరుకులు పంపిణీ చేయాలి. అదేవిధంగా 1 నుంచి 15 దాకా రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకి రైస్ పంపిణీ చేయాలి. కాబట్టి ఆ విషయం గురించి డీలర్స్కి మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా స్మార్ట్ రైస్ కార్డులు ఇంటి దగ్గర పెండింగ్ ఉన్నట్లయితే ఆ కార్డు గురించి గ్రామాల్లో విషయం తెలియజేసి కార్డుదారులు పిలిపించుకొని ఆ కార్డు ఇష్యూ చేయాలి. ఇంకేదన్నా కార్డు ఏదైనా మిగిలి ఉండి డెత్ కేసులు కార్డు ఉన్నట్లయితే ఆ కార్డుని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అందరికీ ఆదేశం కూడా జరిగింది. ఈ నెలకి ఆ నెల బియ్యం తీసుకోవాలి. ఈ నెల మిస్ అయితే వచ్చే నెల బియ్యం తీసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు. అటువంటి రోజులు ఇంకా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో కలశ స్థాపన ఘనంగా నిర్వహించారు. అలాగే రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय माम्। ऐकलिकल्मष नाशरि कामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणी मन्त्रनिवासिनी मन्त्रनुते मङ्गलदायिनी अम्बुजवासिनी देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धान्यलक्ष्मी सदा पालय माम्। जय वरवर्षिणी वैष्णवी भार्गवी मन्त्रस्वरूपिणी मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनी शास्त्रनुते भवभयहारिणी पापविमोचनी साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धैर्यलक्ष्मी सदा पालय माम्। जय जय दुर्गति नाशनि कामिनी सर्वफलप्रद शास्त्रमये रथगजतुरगपदाति समावृत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित
मा ऐ खगवाहनी मोहिनी चक्रिणी रागविवर्धिनी ज्ञानमये గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాల దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపకాంతులతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. కలశ పూజలు సంప్రదాయబద్ధంగా ఉత్సవం నిర్వహించి కలశ స్థాపన ఘనంగా నిర్వహించారు. 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు
శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. राजराजेश्वरी माता देवता कामेश्वरी बालत्रिपुरसुंदरी नमस्ते नमः कल्याण सरस्वती संख्या सर्वमंगलाय नमः सर्वलोकमादिनी नमः इंकारवते नमः परब्रह्मस्वरूपिणी नमः पुराण नमः उच्चंजयाय नमः कोटेश्वरी नमः प्रभाय नमः पवित्राय नमः प्राणनाय नमः विमलाय नमः महापुरुषाय नमः सर्वभूते प्रदाय नमः पद्मालयाय नमः सदाय नमः संगाय नमः पद्मकारिणी नमः ओम पद्मगन्धिनी नमः हेममालिनी नमः सुंदराय नमः बालाय नमः कृष्णजरणी नमः परमविद्याय नमः संकल्पी नमः सांगारी समेत भगवत्सराजो भगवानांतिक మనుబోలు గ్రామంలోని చెర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా చెర్లపల్లి గ్రామానికి చెందిన మాసు మస్తానయ్య అంకమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. पुरांतकाय नमः उषांकाय नमः शुभाधूढाय नमः भस्मो మనుబోలు గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 3 మంగళవారాలు
వరుసగా పొంగళ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే గ్రామంలోని ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని, గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందని ఈ పూజలు నిర్వహించడం గ్రామ ప్రజల విశ్వాసం. మంగళవారం నాడు శ్రీ పోలేరమ్మ తల్లికి పొట్టేళ్ల పొంగళ్లు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తప్పెట్లు, మంగళ వాయిద్యాలు నడుమ భక్తి పారవశ్యంతో గ్రామ ప్రజలు ఈ పూజల్లో పాల్గొన్నారు. మణబోలు గ్రామంలోని గమల్లపాలెంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ ఆంజనేయ స్వామి జెండాకు పూజలు నిర్వహించి ఉత్సవం నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా కీర్తిశేషులు కుడుముల రాధయ్య జ్ఞాపకార్థం కుమారులు అర్జున్ లక్ష్మణ్లు వ్యవహరించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలి, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలి. అసెంబ్లీ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే పార్టీ సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో టీబీ రోగులకు న్యూట్రిషన్ ఫుడ్ను పంపిణీ. మనుగోలులోని తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం. రేషన్ సరుకుల పంపిణీ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచన. గూడూరు పట్టణంలోని పలు దేవస్థానంలో దేవీశరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపకాంతంతో అలంకరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.